హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిక్స్ ఆఫ్ వాన్స్. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ స్టార్ రీడింగ్లో ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. సో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్, మీ ట్రూ ఫీలింగ్స్ అండ్ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటో చెక్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తే మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో చూస్తున్నారు. ఇది క్వీన్ అంటున్నాను కాబట్టి ఇది ఓన్లీ లేడీస్ కోసం చెప్పట్లేదు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఒక స్టెబిలిటీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్న పర్సన్ అని అర్థం. సో ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరికన్నా ఈ పాయింట్ రెజనేట్ అవ్వచ్చు. సో క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో చూస్తున్నారు. అండ్ అనదర్ థింగ్, ఈ పర్సన్ ఒక న్యూ బిగినింగ్ అనేది చూస్తున్నారు. ఈ పర్సన్ సిచ్యువేషన్ చూస్తే ప్రజెంట్ ఎలా ఉందంటే, తనున్న ప్రజెంట్ సిచ్యువేషన్ తనకి ఎలాగూ హ్యాపీనెస్ ఇవ్వట్లేదు. అలా అని తన పాస్ట్ని అంత ఈజీగా మర్చిపోతున్నారా అంటే మర్చిపోవట్లేదు. ఓకే, బట్ ఈ పర్సన్ ఎంత ట్రై చేసినా ఇంకా తన లైఫ్ అయితే ఒక సాడ్నెస్లోనే ఉండిపోతుంది సిన్స్ లాంగ్ టైం. కానీ ఆ సాడ్నెస్ నుండి హ్యాపీనెస్ ఇస్తున్నది ఎవరు అంటే మీరు. మీతో తన ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవన్నీ చెప్పడానికి ప్రిపేర్ అవుతున్నారు ఈ పర్సన్. కానీ ఒక స్టెప్ ముందుకు వేయలేకపోతున్నారు, ఎందుకంటే తన పాస్ట్ని ఇంకా కంప్లీట్గా మర్చిపోలేకపోతున్నారు. అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయి. తన కెరియర్లో సక్సెస్ లేదు. అండ్ ఈ పర్సన్కి కొంచెం చైల్డ్హుడ్ ట్రామా, అంటే కొంచెం అండర్ ఏజ్ నుండే, అంటే అట్లీస్ట్ 20 years కూడా కంప్లీట్ అవ్వకుండానే ఈ పర్సన్ తను కష్టపడి పని చేయడం, వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవడం, ఇలాంటి సిచ్యువేషన్ నుండి పైకి వచ్చిన పర్సన్ ఈ పర్సన్. సో ఇది స్పెసిఫిక్ మెసేజ్, అందరికీ రెజొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. రెజొనేట్ అయిన వాళ్ళు తీసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ రిలేషన్షిప్ కొంతమందికి ఇష్టం లేదు. మీ ఇద్దరు కలిసి ఉండడం ఇష్టం లేదు. అలా మీరు లైఫ్ లాంగ్ కలిసి ఉండడం అసలు ఇష్టం లేదు. సో ఈ మీ ఇద్దరు కలవకుండా ఎవరు ట్రై చేస్తున్నారు అంటే, మీ పర్సన్ ఫ్రెండ్స్లో ఒక క్లోజ్ ఫ్రెండ్, మీ పర్సన్కి క్లోజ్ ఫ్రెండ్ ఎవరో మీరు తనకి కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఎవరికి కూడా ఈ రిలేషన్షిప్ అనేది ఇష్టం లేదు. అండ్ అనదర్ థింగ్, ఈ పర్సన్ మాత్రం మిమ్మల్ని 5Dలో తన హస్బెండ్ ఆర్ వైఫ్గా చూస్తున్నారు. బట్ ఇన్ 3D ఈ రిలేషన్షిప్ వద్దు అనుకుంటున్నారు. ఈ రెండింటికి మ్యాచ్ కావట్లేదు. ఇది ఎందుకు వద్దు అనుకుంటున్నారు అంటే, ప్రజెంట్ వద్దు అనుకుంటున్నారు. నాట్ ఈ పర్సన్ కంప్లీట్గా రిలేషన్షిప్పే క్యాన్సిల్ చేసేసుకున్నారా అంటే అలా కాదు. ఈ పర్సన్ ఆల్రెడీ మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో మిమ్మల్ని తన వైఫ్గా యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ అయితే లేదు. మేబీ దే ఆర్ ఫైటింగ్ సమ్ లీగల్ ఇష్యూస్ ఆర్ ట్రస్ట్ ఇష్యూస్ ఆర్ థర్డ్ పార్టీ ఇష్యూస్, ఐ డోంట్ నో. బట్ ఇక్కడ మాత్రం ఈ పర్సన్ నెక్స్ట్ స్టెప్ వేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు ప్రజెంట్. బట్ ఇన్ ద కమింగ్ డేస్, ఇన్ ద నెక్స్ట్ 72 hours ఈ పర్సన్ మీకు తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేసి చెప్తారు. అది ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు అంటే, ఇప్పుడు కూడా ఇంకా ఈ పర్సన్ అలానే ఉంటే, ఒక మాస్క్ వేసుకుని లైక్ తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్, మీ పైన ఉన్న ఫీలింగ్స్ ఎమోషన్స్ హైడ్ చేస్తూనే ఉంటే మీరు డెఫినెట్లీ మూవ్ ఆన్ అయిపోతారు. సో ఆ భయం అయితే ఉంది ఈ పర్సన్కి. సో నౌ దే ఆర్ టేకింగ్ యాక్షన్. ఈ పర్సన్ మీకు ఏదో ఇంజస్టిస్ చేసినట్టు కూడా ఫీల్ అవుతున్నారు. సో ఏంటి అసలు ఆ ఇంజస్టిస్ అంటే, ఇక్కడ మీతో కమిట్మెంట్ అనేది ఉంది. అది ఇట్ కుడ్ బి లైక్ మీరిద్దరూ అనుకున్నారు, జస్ట్ మీరిద్దరూ లైఫ్ పార్ట్నర్స్గా ఉందాం అని. అది కమిట్మెంట్ లాగానే తీసుకున్నారు ఈ పర్సన్. మీరు కూడా అలానే తీసుకున్నారు. కానీ సడన్లీ ఈ పర్సన్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకున్నాక, అంటే సమ్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయి ఉన్నారని తెలిసిన తర్వాత
మీరు ఈ కమిట్మెంట్ వద్దు, ఏమీ వద్దు, అసలు ఈ పర్సనే వద్దని మీరు వాకవే చేస్తారు. మీరు వాకవే చేశారు, బట్ ఈ పర్సన్ వాకవే చేయలేదు. ఈ పర్సన్ అన్బ్లాక్లోనే ఉంచారు మిమ్మల్ని. మీరు ఎప్పుడు మెసేజ్ చేస్తారా అని వెయిట్ చేసేవారు. బట్ నౌ దే ఆర్ రెడీ టు కమిట్ టు యూ అగైన్ ఫర్ ద సెకండ్ చాప్టర్. దే విల్ కన్విన్స్ యూ ఫర్ ద సెకండ్ ఛాన్స్. అండ్ ఈ పర్సన్కి కొంచెం ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిలో కూడా అవి సాల్వ్ చేయడానికి మీ హెల్ప్ అయితే అడుగుతారు. మిమ్మల్ని హెల్ప్ అయితే అడుగుతారు, కానీ ఇక్కడ మళ్ళీ ఆ హెల్ప్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు అంటే ఉండరు. ఒకవేళ ఈ పర్సన్ మిమ్మల్ని హెల్ప్ అడిగినా, మీరు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నా, హెల్ప్ చేస్తాను అని అన్నా కూడా నో ఐ డోంట్ వాంట్ ఎనీ హెల్ప్ చేస్తానన్నావు, సో థ్యాంక్ యూ సో మచ్ ఇలా చెప్పేసి మళ్ళీ వదిలేస్తారు ఆ విషయాలు. ఎందుకు హెల్ప్ తీసుకోవట్లేదు అని అంటే ఆ ప్రాబ్లమ్స్ ఏవి కూడా మీకు రిలేటెడ్ కాదు, ఈవెన్ మీ పర్సన్కి రిలేటెడ్ కూడా కాదు, బట్ ఫ్యామిలీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ థర్డ్ పార్టీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అవి. సో వాటిలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం ఇష్టం లేక మళ్ళీ మీ హెల్ప్ని రిజెక్ట్ చేస్తారు ఈ పర్సన్. వెరీ జెన్యూన్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ నాకు. పాస్ట్లో కూడా ఈ పర్సన్కి మేబీ మీరు హెల్ప్ చేసి ఉండొచ్చు, కానీ అప్పుడు ఈ పర్సన్ మీకు అంత అట్రాక్ట్ అయ్యి లేరు. మిమ్మల్ని అప్పుడు ఈ పర్సన్ తన లైఫ్ పార్ట్నర్గా అయితే చూసేవారు కాదు. జస్ట్ క్యాజువల్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ పాస్ట్లో. బట్ నౌ దే ఆర్ వెరీ జెన్యూన్, వెరీ ప్యూర్ ఇంటెన్షన్తో మీకు తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి ముందుకు వస్తున్నారు ఈ పర్సన్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ ఏం జరగబోతుంది అని అంటే మీరిద్దరూ చాలా దగ్గర అయిపోతారు. అండ్ అగైన్ థర్డ్ పార్టీ ఇంటర్ఫెరెన్స్, థర్డ్ పార్టీ ఎంటర్ అవ్వడం, మీ పర్సన్తో మళ్ళీ గొడవలు పడటం విత్ 5 of Wands, ఇలా సో మెనీ నెగిటివ్ థింగ్స్ జరగబోతున్నాయి ఇన్ ద ఫ్యూచర్. ఓకే, సో బట్ ఇన్ని జరిగినా కూడా మళ్ళీ ఈ పర్సన్ మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారా అంటే నో. ఈ సెకండ్ చాప్టర్లో ఈ పర్సన్ చాలా తెలివిగా బిహేవ్ చేస్తారు. ఎవరికెంత వాల్యూ ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, ఇవన్నీ కూడా అనలైజ్ చేసుకుంటారు. ఓకే, ఈ పర్సన్కి ఎవరో ఫైనాన్షియల్గా కొంచెం అమౌంట్ ఇస్తానని చెప్పడమో లేదా ప్రాపర్టీస్ ఇస్తానని చెప్పడమో ఏదో ఒకటి చెప్పి ఆ థర్డ్ పార్టీ రిలేషన్లో ఈ పర్సన్ని పెట్టారు. బట్ ఆఫ్టర్ దాట్ కమిట్మెంట్ విత్ థర్డ్ పార్టీ దే బిట్రేడ్ యువర్ పర్సన్. ఇస్తానన్నవేమీ కూడా మీ పర్సన్కి ఇవ్వలేదు. అండ్ ఈ పర్సన్ ఏదో అమౌంట్ వస్తుందనో ఏవో ప్రాపర్టీస్ వస్తాయనో అనుకుని ఈ పర్సన్ చాలా ఎక్స్పెండిచర్ అయితే పెట్టుకున్నారు. ఆ ఎక్స్పెండిచర్ ఎక్కువైపోవడం వల్ల ఈ పర్సన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో స్టక్ అయిపోయారు. సో ఇదంతా ఈ పర్సన్కి ఎలా ఉంటుందంటే ఈ పర్సన్నే ట్రాప్ చేశారు థర్డ్ పార్టీ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. సో నౌ దే డోంట్ వాంట్ టు గో బ్యాక్ టు థర్డ్ పార్టీ ఈవెన్ దో దే ఆర్ కనెక్టెడ్ ఎమోషనల్లీ టు థర్డ్ పార్టీ. దే డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ దట్ రిలేషన్షిప్. ఓకే, సో నా ఈ పర్సన్ మీతో ఒక ఫ్యూచర్ ఎప్పుడైతే ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారో ఈ పర్సన్ పీస్ఫుల్గా ఉన్నప్పుడు ఈ పర్సన్ ఒక డిఫరెంట్ వరల్డ్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. వెరీ కామ్ ఎనర్జీ, వెరీ పీస్ఫుల్ ఎనర్జీ. ఓకే, అలా ఫీల్ అవుతూ ఉంటారు ఈ పర్సన్ ఎప్పుడైతే మీరు గుర్తొస్తూ ఉంటారో. అండ్ మీరు గడిపిన టైం ఏదైతే ఉందో, మీరిద్దరూ కలిసి స్పెండ్ చేసిన టైం, మీరిద్దరూ కలిసి ట్రావెల్ చేసిన టైం, ఇదంతా ఎప్పుడైతే గుర్తొస్తూ ఉంటుందో ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఒక డిఫరెంట్ వరల్డ్లో, పీస్ఫుల్ వరల్డ్లో ఎక్కడో ఉన్నట్టుగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. కానీ ఇక్కడ ఇది కూడా స్పెసిఫిక్ మెసేజే, ఎందుకంటే ఇక్కడ అందరూ ఇలానే స్పెండ్ చేశారా మీ పర్సన్తో పాస్ట్లో అంటే లేదు. మీరిద్దరూ ఓన్లీ ఆన్లైన్ కనెక్షన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు ఎక్కువ. అండ్ నో మీటింగ్స్, నో ట్రావెలింగ్ ప్లాన్స్ ఇలాంటివి ఏమీ లేవు కొంతమంది విషయంలో. అట్లీస్ట్ మంత్లీ వన్స్ కూడా మీరు ఇద్దరు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకున్నది అయితే కనబడట్లేదు ఇక్కడ. 2 types ఆఫ్ రిలేషన్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే కొంతమంది ఫేస్ టు ఫేస్ డైలీ మీట్ అయ్యే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇయర్లీ వన్స్ మీట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మోస్ట్ ఎనర్జీ
ఎక్కువ వీడియో చూస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఈ పర్సన్ని 1.5 year బ్యాక్ ఆర్ 2 years బ్యాక్ ఈ పర్సన్తో మీరు మీట్ అయ్యారు. అండ్ నౌ దిస్ పర్సన్ ఈజ్ ప్లానింగ్ టు సీ యూ అగైన్. సడన్గా ఈ పర్సన్ వచ్చి మీ డోర్ ముందు నుంచుంటారు. మీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి ఏదో వర్క్ ఉందనో లేదా ఏదో అవసరమైంది అనో ఏదో ఒకటి చెప్పి సడన్గా మీ ఇంటికి వస్తారు ఈ పర్సన్. అది అన్ఎక్స్పెక్టెడ్ మీటింగ్. ఓకే, సో ఇది ఈ పర్సన్ తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే సడన్ ప్రపోజల్స్, సడన్ అపాలజీ ఇదంతా చెప్తారు. అండ్ తన పాస్ట్, ప్రజెంట్ విత్ ఇష్యూస్, తన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్, పాస్ట్ ప్రాబ్లమ్స్, ప్రజెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. బట్ ఎప్పుడైతే థర్డ్ పార్టీ విషయాలు మీకు చెప్పాల్సి వస్తుందో సమ్ బ్లాక్ అండ్ వైట్ వర్డ్స్ మిక్స్ అయి ఉంటాయి దాంట్లో. సమ్ బ్లాక్, సమ్ వైట్, అంటే కొంచెం నిజం, కొంచెం అబద్ధం ఉంటుంది దాంట్లో. అంటే అబద్ధాలు ఎందుకు చెప్తారు ఇక్కడ అంటే అన్నీ మీకు తెలియడం ఈ పర్సన్కి ఇష్టం లేదు. అన్ని విషయాలు మీకు ఓపెన్గా చెప్పేస్తే మేబీ రిలేషన్షిప్లో కొంచెం మళ్ళీ మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు, లేదా రిలేషన్షిప్ కంప్లీట్గా ఎండ్ అయిపోవచ్చు. అది అలా జరగడం ఈ పర్సన్కి ఇష్టం లేదు. సో సమ్ బ్లాక్ అండ్ వైట్ వర్డ్స్ మిక్సప్ అయి ఉంటాయి దాంట్లో ఆ కాన్వర్సేషన్లో. బట్ స్టిల్ యు ఆర్ మేనిఫెస్టింగ్ దిస్ పర్సన్, యూ నీడ్ దిస్ పర్సన్, బట్ యు ఆర్ నాట్ టెలింగ్ దెమ్ ఎనీమోర్. అండ్ బట్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ని మీరు ఎంత ఇష్టపడుతున్నారో అంతకంటే 10 times ఎక్కువ ఈ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. నౌ దే నీడ్ యూ ఇన్ దేర్ లైఫ్. యూ డోంట్ నీడ్ దెమ్ నౌ, దే నీడ్ యూ ఇన్ దేర్ లైఫ్. ఓకే, ఈ పర్సన్కి ఎంత బిజీగా ఉన్నా మీరు గుర్తొస్తూనే ఉంటారు. ఎక్కడైనా మీ పేరు కనిపించినా అట్లీస్ట్ మీ ఫోన్ నెంబర్ లాగా ఏదైనా ఒక సీక్వెన్స్లో ఆ నెంబర్స్ కనిపించినా ఈ పర్సన్కి మీరు గుర్తొస్తున్నారు. అండ్ మీ ఫొటోస్ ఎక్కడైతే మీరు డిస్ప్లే చేస్తున్నారో అవన్నీ కూడా స్క్రీన్ షాట్స్ తీసి ఈ పర్సన్ దగ్గర పెట్టుకుంటారు. ఎందుకంటే ఆ ఫొటోస్ చూసుకున్నప్పుడు మీరు తనతో ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు ఈ సెపరేషన్లో. ఓకే, దే ఆర్ వెరీ ఎమోషనల్ అండ్ దే ఆర్ వెరీ సాడ్. దే ఆర్ లుకింగ్ యూ యాజ్ ఎన్ ఎంప్రెస్ ఆర్ ఎంపరర్ ఎనర్జీ. మీరు చాలా నర్చరింగ్, కేరింగ్ పర్సన్. ఈ పర్సన్నే కాదు, మీరు ఎవరినైనా కూడా చాలా కేరింగ్గా చూసుకుంటారు. అందుకే ఈ పర్సన్ మిమ్మల్ని ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు. ఓకే, ఎవరికైనా ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే మీరు వెంటనే హెల్ప్ చేస్తారు. మీకున్న దాంట్లోనే మీరు హెల్ప్ చేస్తారు. ఓకే, మిమ్మల్ని చాలాసార్లు అబ్జర్వ్ చేస్తారు ఈ పర్సన్. అండ్ మీరందరినీ కూడా చాలా కేరింగ్గా చూసుకుంటారు, చాలా సపోర్టింగ్గా ఉంటారు మీరందరికీ. అండ్ మీరు కూడా చాలా కష్టపడి ఈ పొజిషన్కి వచ్చి ఉండొచ్చు. అంటే మేబీ మీరు ఒక 10 years బ్యాక్ ఆర్ 15 years బ్యాక్ అప్పటి నుండి ఈ పర్సన్కి తెలుసు, కానీ అప్పుడు మీ మధ్య రిలేషన్షిప్ లేదు. సో ఈ పర్సన్ మీతో రిలేషన్షిప్లోకి వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని పెద్దగా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ లాగా చూడలేదు. బట్ ఎప్పుడైతే మీ మధ్య సెపరేషన్ వచ్చిందో అప్పటి నుండి ఈ పర్సన్ మిమ్మల్ని ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా చూడడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఎవరో చెప్పుకుంటున్నారు మీకోసం గొప్పగా, అది వినుండొచ్చు, లేదా ఈ పర్సన్ దగ్గరే ఎవరో మీకోసం గొప్పగా చెప్పుండొచ్చు. ఓకే, అండ్ అప్పటి నుండి ఈ పర్సన్ మైండ్లో మీకు ఒక స్పెషల్ ప్లేస్ అనేది ఉంది. ఎందుకంటే ఈ పర్సన్ కూడా మీరు హెల్పింగ్గా ఉండేవారు పాస్ట్లో, కానీ అదేదో మీరు ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసి ఈ పర్సన్కి హెల్ప్ చేస్తున్నారని అనుకున్నారు ఈ పర్సన్, కానీ కాదు అని తర్వాత తెలుసుకున్నారు. సో నౌ దే నీడ్ యూ ఇన్ దేర్ లైఫ్. దే వాంట్ టు టాక్ టు యూ, దే వాంట్ టు సీ యూ ఫేస్ టు ఫేస్, అండ్ దే వాంట్ టు గిఫ్ట్ యూ సంథింగ్. ఒక గిఫ్ట్ ఏదో మీకు పంపించబోతున్నారు. వెదర్ ఇట్ ఈస్ ఆన్లైన్ గిఫ్ట్ ఆర్ మెసేజ్ ఆర్ సింప్లీ ఎ కాల్. ఓకే, ఆర్ ప్రపోజ్ చేసి అదే గిఫ్ట్ అని చెప్పొచ్చు. అండ్ అలాంటిది ఏదో జరగబోతుంది. అంటే ఏదో ఒక రకంగా ఈ పర్సన్ తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని మీకు హైడ్ చేసినవన్నీ కూడా ఒకేసారి చెప్పేస్తూ ఉంటారు. ఓకే, ఎందుకు అలా చెప్పేస్తున్నారంటే ఈ పర్సన్ ఒక బిజీ పర్సన్, డైలీ మీతో మాట్లాడకపోవచ్చు ఈ పర్సన్,
సో ఎప్పుడైతే టైం దొరుకుతుందో అదే లాంగ్ కాన్వర్సేషన్లో ఈసారి మొత్తం చెప్పాల్సిన విషయాలన్నీ కూడా మీతో చెప్పేస్తారు అండ్ ఆ మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తారు మీకు. ఓకే, అండ్ ఆఫ్టర్ దాట్ ఈ రిలేషన్షిప్ ఒక డీప్ బాండింగ్గా చేంజ్ అవుతుంది. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు కొంచెం లైట్ హార్టెడ్గా ఫీల్ అవ్వడమే కాదు, మీకు తలపై నుంచి ఏదో బరువు తీసినట్టుగా ఫీల్ అవుతారు. సేమ్ వే అక్కడ మీ పర్సన్ కూడా. కానీ ఇక్కడ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేస్తారు, ఇక్కడ ఈ పర్సన్ మాట్లాడే ఆ విధానం ఏదైతే ఉంటుందో, ఒకవేళ మేల్ అయితే మీకు హస్బెండ్ మాట్లాడుతున్నట్టుగా మాట్లాడతారు ఈ పర్సన్. ఒకవేళ ఫీమేల్ అయితే మీకు ఆల్రెడీ వైఫ్ మాట్లాడుతున్నట్టుగా మాట్లాడతారు. అంటే ఆ కాన్వర్సేషన్ మీకు అలా అనిపిస్తుంది అనమాట. మేబీ దట్ వే ఆఫ్ టాకింగ్ మారిపోతుంది. మీరేమో ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు మాట్లాడతారు మీరు, కానీ ఇక్కడ ఈ పర్సన్ మీకు గుర్తు చేస్తూ ఉంటారనమాట. ఐఎమ్ నాట్ యువర్ ఫ్రెండ్, మోర్ దెన్ ఫ్రెండ్ అని చెప్పినట్టుగా ఉంటుంది ఆ కాన్వర్సేషన్. ఓకే, సో దే ఆర్ వెరీ మచ్ ఫిజికల్లీ అట్రాక్టెడ్ టు యూ. స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ కాదు, ఇక్కడ ఇంటెన్స్ కెమిస్ట్రీ కూడా కనిపిస్తుంది. ఓకే, అండ్ బట్ ఆ విషయం మీద ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని మీట్ అవ్వడానికి వస్తున్నారని మిస్అండర్స్టాండ్ చేసుకోకండి. నో, దిస్ ఈజ్ అ జెన్యూన్ రిలేషన్షిప్. ఓకే, సో టైప్ 777 ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం వీడియోని లైక్ చేసి హైప్ చేయండి అండ్ 6 of 1 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.